దహించు అగ్ని ఆశీర్వాద అభిషేక కూడిక సెప్టెంబర్ 1వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం చాంద్ కళ్యాణ మండపం, రైల్వే స్టేషన్ దగ్గర, పూర్ణానందపేట, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. నా పేరు కృప అండి. నాకు ఒక పాప ఉంది, సోఫీ నా పాప పేరు. మా అల్లుడు గారి పేరు మనోజ్ అండి. వాళ్ళకి ఒక బాబు కూడా ఉన్నాడు, ఇవాన్ శామ్యూల్. మా అల్లుడు గారండి జనవరి ఎండింగ్లోనండి యూఎస్ఏకి వెళ్ళడం జరిగిందండి. కంపెనీ వాళ్ళు వాళ్ళకి ఒక 3 సంవత్సరాలు వీసా ఇచ్చి వాళ్ళకి ఫ్యామిలీకి ఫుల్ పర్మిషన్ ఇచ్చి పంపించారండి. అయితే బాబు మా అల్లుడు గారు వెళ్ళినప్పుడు ఒక 3 మంత్స్ తర్వాత తన ఫ్యామిలీని తీసుకొని వెళదామని చెప్పేసి అనుకున్నాడండి. ఈ లోపలనే అక్కడ తను వెళ్ళిన కంపెనీలో ఒక 6,000 మంది ఉద్యోగస్తులతో పాటు మా అల్లుడు గారు మనోజ్ది కూడా ఉద్యోగం లాస్ అవ్వడం జరిగిందండి. కానీ పిల్లలు భయపడకుండా డాడీ గారు ప్రార్థన సహాయంతో ఉండేవాళ్ళు. ఎప్పుడు ఈ సహవాసంతో మాకు 15 సంవత్సరాల నుంచి మాకు అనుభవం ఉందండి. కాబట్టి డాడీ గారు ఆ బిడ్డల్ని ఆత్మీయంగా బలపరచడం ద్వారా ఆ బిడ్డలు బలంగా ఉండి డాడీ గారికి అడిగి, డాడీ ఇలా జాబ్ పోయింది అని చెప్పినప్పుడు డాడీ గారు మీరు ఏం భయపడొద్దు, మీకు అదే జాబ్ని దేవుడు తప్పకుండా ఇస్తాడు అని చెప్పడం జరిగిందండి. యుఎస్ఏలో నుండి 2 పిల్లలు ప్లస్ నా మనవడు అక్కడే ఉండేవాళ్ళు. 2 నెలలు గడువు ఇచ్చారు గెస్ట్ హౌస్లో ఉండడానికి. ప్లస్ ఈ 2 నెలల లోపల వేరే ఆఫీస్లో చూసుకొని, అదే మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో జాబ్ చూసుకొని వెళ్ళొచ్చు అన్నారు. తను వేరే ఆఫీస్ కోసం అని చెప్పి ఇంటర్వ్యూకి వెళ్ళాడు, ఒక సెలక్షన్ కూడా అయ్యింది. కానీ అండి ఇంకా 1 వీక్లో వాళ్ళకి ఇచ్చిన టైం 2 నెలల గడువు తీరిపోబోతుంది, 1 వారంలో. ఆ వారం లోపలే దేవుడు అద్భుతంగా ఎవరైతే ఉద్యోగాలు ఏ కంపెనీలో అయితే జాబ్ పోయిందో అదే ఉద్యోగం అదే కంపెనీలో దేవుడు మహాకృప వల్ల ఆ బిడ్డల జ్ఞాపకం చేసుకొని జాబ్ ఇవ్వడం జరిగిందండి. పిల్లలు అక్కడ ఒక 3 years వరకు అక్కడ ఉంటారు. దేవునికే మహిమ కలుగునుగాక. ప్రతి విషయంలో కూడా డాడీ గారిని అడిగి డాడీ గారిని చెప్పిన మాటే వింటూ భగవంతుని మీద ఆధారపడి పిల్లలు విశ్వాసంతో ఉండబట్టి దేవుడు మాకు గొప్ప కార్యం చేశారండి. ఇదే కదండి మా జీవితంలో చాలా అద్భుతాలు ఈ 15 సంవత్సరాల్లో మేము పొందుకొని ఉన్నాము. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. జూన్ 1వ తారీఖు నాడు ఇక్కడికి వచ్చాను. అంతకుముందు 2-3 నెలలు రాలేదు, అంతకుముందు వస్తూ ఉండేవాడిని. జూన్ వచ్చినప్పుడు నేను వాగ్దానాలు త్వరగా బుక్కిని తీసుకొని డాడీ గారు నా చేతిలో పెట్టారు ఒక వాగ్దానం. పెట్టగానే దాన్ని చూడగానే నాకు ఒక మాట కనపడింది. ఏంటంటే స్వస్థత నీకు శీఘ్రముగా లభించును అని చెప్పే మాట వచ్చింది. ఆ మాట చదువుకున్నా కింద ఒక మాట రాయబడింది ప్రవచనం. రోగాలు, శాపాలు, తెగులు, కీడు, ప్రమాదము ఈ సంవత్సరము నీకు దూరమైపోతాయని మాట చెప్పారు. చెప్పి దీన్ని తీసుకెళ్ళి బైబిల్లో పెట్టి రోజు ఒక 10 రోజులు వరుస పెట్టి దీని గురించి ప్రార్థన చేశాను. నాకు దగ్గర ఒక 5-6 నెలల క్రితం నుంచి ఇక్కడ ఒక గడ్డ వచ్చింది. లోపల ఉండేది కానీ ఇట్లా కదిపితే ఏదో ఉండేది. ఉంటూ ఉండగాను అదేమోలే అని చెప్పి వదిలేసేపటికి అది పైకి వచ్చింది. ఫస్ట్ నాడు ఈ వాగ్దానం ఇచ్చిన కాడి నుంచి ప్రార్థన చేసి దేవునికి అప్పగించాను. ఎటువంటి పరిస్థితులు హాస్పిటల్కి వెళ్ళకూడదు, ఇది కరిగిపోవాలని అట్లా ప్రార్థన చేస్తూ ఉంటే ఒక రోజున అసలు శాంతం కనపడతలా. దేవానికి స్తోత్రం అంటున్నాం, మళ్ళీ తెల్లారిపోద్దునే కనపడుతుంది. మా వాళ్ళందరూ గొడవ చేస్తున్నారు, ఏదో చూపించుకోరాదా, నొప్పి లేదంటావు, కాసేపు నొప్పి ఉందంటున్నాం అని చెప్పి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్తే అన్నీ చెకప్ చేసి అన్నీ చేసి చూసేమన్నారంటే ఇది గడ్డయి బాబు, ఇది ఒట్టి గడ్డేను, ఇది ఏం కాదు, దీన్ని తీసేస్తానని చెప్పారు. పొద్దున పూట 11 గంటలకి. మరలా ఏ స్కానింగ్ తీసుకురా, స్కానింగ్ కాడికి తీసుకుపోయారు. మళ్ళీ ఏంటి స్కానింగ్ తీస్తున్నారని చెప్పేసి అనుకుంటుండగా ఆ స్కానింగ్ తీసే అమ్మాయి పడుకోబెట్టి పక్కన ఒక సూది ఒక ఇంజెక్షన్ పెట్టేసి అమ్మాయి చూస్తూనే ఉంది. నా గడ్డలోంచి తీసేసింది. 2.5 ml ఒక వాటర్ లాంటిది ఒక చీములాగా కనపడింది, తీసేయంగానే ఎంపటే నాదంతా సాప్ అయిపోయింది. శుభ్రంగా హ్యాపీ అనిపించి దేవునికి వందనాలు చెల్లించేసేసి తెల్లారిపాటికి ఇంత బుగ్గలాగా ఎంత అయిపోయి మళ్ళీ గడ్డ ఎంత అయిపోయింది. ఇదేంటి ప్రభు అని చెప్పేసి మళ్ళీ 15 రోజులు అట్లాగా ఉంటూ ప్రార్థన చేస్తే హాస్పిటల్కి వెళ్తే గడ్డ తీసేద్దాం అది ఇది అని చెప్పి మళ్ళీ అన్ని స్కానింగ్లు తీశారు, ఎంఆర్ఐ స్కానింగ్లు అదని ఇదని ఏవో చేశారు. బ్లడ్ టెస్ట్లు అయితే 9 చేశారు. తర్వాత 15 రోజులు అట్టాగే గడ్డ ఉండేది. ఏమైందో తెలియదు కానీ ఇక
మళ్ళీ డాక్టర్ దగ్గరికి రిపోర్ట్లన్నీ పట్టుకెళ్తే అన్నీ బాగున్నాయని చెప్పారు. నాడీ గారు పోయిన నెలలో ప్రార్థన చేశారు, అంత అయిపోయింది. ఈ గడ్డ శుభ్రంగా తగ్గిపోయింది. దేవుడు కృప చూపారు. అందరి బట్టి దేవునికి స్తోత్రాలు. ముఖ్యంగా డాడీగా మమ్మీ గారిని బట్టి కూడా వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ఈ యొక్క సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. తారీఖు అయితే మా నాన్నగారి కన్నుకు బాగా కన్ను నొప్పి వచ్చేసి చాలా బాధపడుతున్నాడు. సరే కన్ను నొప్పి వచ్చి చాలా బాధపడుతున్నాడు. సరే మేము ఇక్కడికి ప్రతి నెల వస్తాము. సరేలే ఏదైతే అదైంది అంతా దేవునికే తెలుసులే అని చెప్పనని నేనేం చేశానంటే నాన్న తీసుకుని ఇక్కడికి వచ్చి టీవీ స్పాన్సర్కి డబ్బులు ఇవ్వబోతున్నాగా, సరే డాడీ వాగ్దానం ఇస్తాడు కదా, ఆ వాగ్దానం బట్టి మనం ప్రార్థన చేసుకోవచ్చు అనుకుంటా నేను వచ్చా. నాన్నకి ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందుదురు అని చెప్పనని ఇక్కడే నేను ఇక నాన్నకి ఇవ్వంగా నా చేతిలో పెట్టాడు. నాకు ఇక్కడే అనుమానం వచ్చింది. ఓహో సరేలే, ఆయన పొందిన గాయాల ద్వారా స్వస్థత పొందుదని చెప్పాడు కదా, సరే నిదానంగా అదే ఈ నెల మొత్తంలో ఈ నెల మొత్తం ఇది వాగ్దానం బట్టి మనం ప్రార్థన చేయొచ్చు, దేవుడే స్వస్థపరుస్తాడులే అనుకుని ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత తెనాలి హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్లోనే వెంటనే చూశాడు డాక్టర్ గారు. చూసి కన్నుకి ఇన్ఫెక్షన్ అయ్యిందయ్యా, దానికి వెంటనే తగ్గుద్దులని చెప్పని కన్నుకి మందులు రాశాడు. తర్వాత ఇది జరుగుతుండగానే మళ్ళీ 15 రోజులకి కన్ను తర్వాత నోరంతా పూసిపోయి బాగా నోట్లోంచి అన్నానికి వెళ్తానికి కదా ఏది అసలు జావ తాగే అంత ఇది కూడా లేకుండా చాలా బాధపడుతున్నాడు నాన్న. సరే ఇచ్చిన వాగ్దానాన్ని బట్టే జరుగుద్ది, ఇట్లాగే జరుగుద్ది, ఆయన స్వస్థతను ఇస్తాడు అని చెప్పని అనుకుంటా నిరీక్షణతోనే ప్రార్థన చేసుకుంటా ఉన్నాం. అలాగే ఆ 2 విషయాల్లో కూడా మా నాన్నకి కన్ను కానీ నోరు కానీ స్వస్థతను అందాడు. నాన్నగారి పట్ల ఈ సాక్ష్యం. నా పట్ల ఏం సాక్ష్యం అంటే, నేను నీకు తోడయ్యుందును అని చెప్పని అన్నాడు. సరే నేను నీకు తోడయ్యుందును అన్నాడు కదా, ఏ రకమైతే ఈ జీవితంలో ఎండిపోయిందో అది నేను చిగురింపు చేస్తానన్నా. 3 నెలల నుంచి 4 నెలల నుంచి అసలు పని లేకుండా ఇంటి దగ్గరే ఉంటున్నా, ఆలోచిస్తున్నా ఏ రకమైతే ఎండిపోయిందో మీ జీవితంలో చిగురింపు చేస్తాడంటున్నాడు కదా డాడీ చెప్పాడు. డాడీ మాట అంటే దేవుడు మాటని ఆలోచిస్తా ప్రార్థన చేసుకుంటా ఈ వాగ్దానం బట్టి చూస్తా. 15 రోజులు దాటిన తర్వాత 15వ తారీఖు నుంచి 16వ తారీఖు కంచి ఎదురు చూస్తున్నా. అట్లా ఎదురు చూస్తూ ఉన్న తర్వాత 20వ తారీఖు వచ్చేలోపు నేను నా స్నేహితుడు ఇద్దరం పనికి కోసం వెతుకుతా 3 నెలల నుంచి ఇంటికాడ ఉండి ఒక అతని దగ్గరికి వెళ్తే అతను పెడతా లేకపోతే లేదు అన్న అతను ఏం చేశాడంటే అతనే ఫోన్ చేశాడు రమ్మని. సరేలే ఇదంతా దేవుడు ఇచ్చిందే, ఏ రకమైతే నీ జీవితంలో ఎండిపోయిందో అది చిగురింప చేస్తానన్నాడు. ఇది నా సాక్ష్యం, మా జీవితంలో జరిగిన సాక్ష్యం. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. విజయవాడలో దహించు అగ్ని ఆశీర్వాద అభిషేక కూడిక సెప్టెంబర్ 1వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం చాంద్ కళ్యాణ మండపం, రైల్వే స్టేషన్ దగ్గర, పూర్ణానందపేట, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747.